పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం, ఓ ప్రశ్నించే పెద్ద మనిషి, ఎక్కడికి పోయినావు నువ్వు? నేను ప్రశ్నిస్తా అంటున్నావు. ఇది ప్రశ్నించిన విధానం? నీ పార్ట్నర్ తప్పు చేస్తా అంటే నువ్వు ప్రశ్నించే విధానం ఎక్కడ? నువ్వు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టలే. ఓసాని మురళిని ఎట్ట జైలు పంపాలని దాని మీద ఇంట్రెస్ట్ పెట్టావు, నిన్ను తిట్టినాడు కాబట్టి. సనాతన ధర్మం పేరుతో కాషాయ దుస్తులు వేసుకొని, ఒకటి మెడకు జెందెం వేసుకొని ఎవరిని మోసం చేసేదానికి ఇవన్నీ? ఈ రాష్ట్ర ప్రజలకు పట్టెడు అన్నం పెట్టలేని ఈ ధర్మాలు ఎందుకు? ఈ సూక్తులు ఎందుకు? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హతే లేదు. వాగ్దాన భంగం చేసిన నీవు జీవించడానికి అనర్హుడు. మీ మామూలుగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు అధికారంలో ఉండకుండా దిగిపోవాల్సినటువంటి బాధ్యత ఉంది. స్పష్టంగా చెప్తున్నారు ఈ రాష్ట్రంలోని ప్రజలు, జగన్ గొప్పతనం ఏందనేది. అప్పుడు జగన్ గొప్పోడే, మా జగన్ అప్పుడు గొప్పోడే, ఇప్పుడు ఇంకా గొప్పోడైనాడు అప్పటికంటే. మా జగన్ యొక్క వ్యక్తిత్వం నాటికంటే ఈనాడు ద్విగుణీకృతమైంది, ఇంకా ప్రకాశవంతమైంది మా జగన్ యొక్క వ్యక్తిత్వం. ఇచ్చిన మాట ఇచ్చినట్టు నిలబెట్టుకున్నాడు జగన్ అని చెప్తున్నారు. చెప్పిన ప్రతి పథకాన్ని అమలు పరిచినాడని చెప్తున్నారు. నిజాయితీగా నిష్పక్షపాతంగా అందరికీ ఇచ్చినాడు అని చెప్తున్నారు. చెప్పిన సమయానికే ఇచ్చినాడంటున్నారు. ఊర్లో స్కూళ్ళన్నీ బాగుపరిచినాడని చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాల బడ్జెట్ ఇడికి పోయింది సంకనాకి. ఇది 3వ సంవత్సరం. నేను ప్రజలకు చెప్తా ఉన్నా, మహిళలకు 3వ సంవత్సరం బడ్జెట్ కూడా నీకు 15,000 ఉండదు తల్లి. నీకు 15,000 ఉండదు తల్లి. 50 ఏళ్ళకు పెన్షన్ ఉండదు తల్లి. బస్సులు పెట్టరు తల్లి. 0 వడ్డీలు ఇయ్యరు తల్లి. 2 సెంట్ల స్థలము 3 సెంట్ల స్థలాలు ఇయ్యరు తల్లి. ఏవి చెయ్యరు. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో సంతోషం గాని శాంతి భద్రతలు గాని ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. సంతోషం ఆవిరైపోయింది. 1 రూపాయి లెక్క ఎవరి దగ్గర లేదు. వ్యాపారాలు 0 అయిపోయినాయి. మధ్యాహ్నం 12 అయినా 1 గంటైనా గుడ్డలంగలు ఓపెన్ కావడంలే. 1 సెంటు భూమి అమ్మడబోవడంలే. మార్కెట్లో 1,00,000 రూపాయలు లెక్క ఎవరి దగ్గర లేదు. ఒక్క మాట అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్ర ప్రజలు, ఈ పాటికి జగన్ ఉండి ఉంటే, ఇది మాట ప్రజలు చెప్పే మాట ఏంటంటే, ఈ పాటికి జగనేగన ఉండి ఉంటే అంటే జగన్ ఉండి ఉంటే మాకు అమ్మఒడి పడిండు, జగన్ ఉండింటే ఆసరా పడిండు, 45 ఏళ్ల పెన్షన్ పడిండు, ఇంకొకటి పడిండు, చేనేతల లెక్క సదస్సు పడిండు. జగనేగన ఉండి ఉంటే ఇది ఈనాడు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి. ప్రజలు ఆశకు పోయో వాళ్ళ పేదరికాన్ని గౌరవించో జగన్ మీద ప్రేమ ఉన్నప్పటికీ నువ్వేదో ఇస్తావు కదా అని చెప్పి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అరకొరక నమ్మకం ఉన్నప్పటికీ ఆశతో నీకు ఓటేసి గెలిపిస్తే నువ్వు ప్రజలకు చేసింది ఏంది? ప్రజలు మాకు చేసినారు అన్యాయం, కానీ ఆ ప్రజలకు నీవు అన్యాయం చేసినావు. నువ్వు మోసగాళ్ళకు మోసగానివి, మామూలుని కూడా కాదు. నువ్వు మోసగాళ్ళకు మోసగానివే. మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనప్పుడు పదవిలో ఉండే అర్హత నీకు లేదు. ఏ మాటలైతే చెప్పి ప్రజల ద్వారా ఓటు తీసుకొని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావో ఆ మాటను ప్రజలకు నువ్వు అందించలేనప్పుడు ఆ సీట్లో నుంచి దిగిపోవాలా. ఉచిత బస్సు అని చెప్పినావు, ఉచిత బస్సు పెట్టినావా? దాదాపుగా ఉచిత బస్సు ఈ రాష్ట్రంలో రోజుకు 40 లక్షల మంది ప్రయాణం చేస్తారు. అందులో మహిళలు 20 లక్షల మంది ప్రయాణం చేస్తారు. అంటే ప్రతినిత్యము ప్రతిరోజు 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేసే అక్క చెల్లెమ్మలకు నువ్వు ఉచిత బస్సు పేరుట మోసం చేసినావు. నెలకు 300 కోట్ల రూపాయలు నష్టం చేసినావు. వాళ్ళకు సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలను నష్టం చేసినావు. దీన్ని అందరూ ఏమంటున్నారంటే రాష్ట్రంలో ఇది సూపర్ 6 పథకం అనడంలే. సూపర్ 6 పథకం కాదు ఇది. సూపర్ 6 పథకం సూపర్ సిక్ అయిందంటున్నారు. సూపర్ సిక్ అయిపోయింది ఇది. అనారోగ్యం. కనీసం మాకు 11 సీట్లు వచ్చినాయి.
ఈరోజు ఎన్నికలు పెడితే ఒక్కటి రాదు, నీకు ఒక్కటి రాదు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. స్వయానా నారా చంద్రబాబు నాయుడు గారే ఓడిపోతారు ఇప్పుడు కానీ ఎన్నికలు పెడితే. కారణం, ప్రజలకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత, చాలా తీవ్రమైనటువంటి అసహనం వచ్చింది ఈ ప్రభుత్వం మీద, నీ మీద. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అది ఒక మంత్రదండం మాదిరి అయిపోయింది. మాంత్రికుడి యొక్క చేతిలో మంత్రదండం మాదిరి. అది పెట్టుకొని భయపడించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ జైలు పంపించే కార్యక్రమం, భయపడించుకునే కార్యక్రమం. దీనివల్ల వచ్చిన ప్రయోజనం ఏంది? రాష్ట్ర ప్రజలకు మీరు చేయాల్సిన సంక్షేమం ఏది? అభివృద్ధి ఏది? ఇప్పటి వరకు ఎక్కడైనా సరే మీరు ఒక ఇటుకే పెట్టినారా? ఎక్కడైనా ఒక నిర్మాణం చేసినారా? ఒక బడి కట్టినారా? గుడి కట్టినారా? ఒక ఇటుక పెట్టినారా? ఒక తట్టెడు సిమెంట్ వేసినారా? ఏడైనా సరే మీరు వచ్చిన మెడికల్ కాలేజ్ సీట్లు ఎన్నిక పంపించినారు. పోర్టు లేవు, పోలవరం లేదు, అమరావతి లేదు, ఏం లేదు. జరుగుతా అనేది ఒకటే రెడ్ బుక్ రాజ్యాంగం. జరుగుతా అనేది ఒకటే అక్రమ ఆదాయం. జరుగుతా అనేది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లా నిర్వీర్యం చేయాలా, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ప్రయోజనాలు చేకూర్చాలనే ఆలోచన నామమాత్రం కూడా మీ దగ్గర కనిపించడం లే. రైతులకు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మా ప్రభుత్వంలో 30 దినాల్లో ఇచ్చినాం. వరుసగా 4 సంవత్సరాలు. మీ ఇష్టం వచ్చిన రైతును అడగండి. అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఏది సంభవించినా కూడా 30 దినాల్లో ఇచ్చినాం. ఈరోజు పంట నష్టం జరిగిందంటే ఫీల్డ్ మీదకి పంపించినాం. వ్యవసాయ అధికారులను రికార్డు చేసినాం, గవర్నమెంట్కి పంపించినాం. 30 దినాల అకౌంట్కి లెక్కేసినాం. వరికైతే ఇంత, పత్తికైతే ఇంత, శనగకైతే ఇంత అని. ఈరోజు బడ్జెట్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ రాష్ట్రంలో ఉండే రైతులకు జరిగే నష్టానికి బడ్జెట్లో వాళ్ళు పెట్టిన డబ్బు ఎంత అంటే నిల్. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టానికి రైతులకు ₹1 లెక్క రాదు. పంట సహాయానికి 20,000 రూపాయలు ఒక సంవత్సరం ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం కూడా అందరికీ రాదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ సలహాలు శూన్యం. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసినారు. ఎరువులు కానీ మందులు కానీ అక్కడ లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ను ఉపయోగించుకునే పరిస్థితి లేదు. వ్యవసాయాన్ని అటకెక్కిస్తున్నారు. రైతన్న వెన్నెముకను విరిచిపారేస్తాంది ఈ ప్రభుత్వం. ఎన్ని చెప్పాలా మీ గురించి? అసలు మల్లంగా మీరు సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా మీ గొప్పతనాన్ని మీరు